తమిళనాడు ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖ హీరో విజయ్కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. సర్వే నివేదికల ఆధారంగా విజయ్ తన వ్యూహాలను అమలు చేస్తున్నారు. 2 నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్నారు. ఈ సమయంలో విజయ్ పైన ఏపీ డిప్యూటీ సీఎం, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ సమీపిస్తున్న వేళ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తమిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అగ్రనటుడు విజయ్ పయనంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. నటుడుగా ఉండి రాజకీయాల్లోకి రావటం అనే అంశంపై వీరిద్దరి మధ్య సారూప్యతలు ఉన్న నేపథ్యంలో విజయ్ ఒంటరిగా పోటీ చేయాలా లేక కూటమితో వెళ్లాలా అని అడిగిన ప్రశ్నకు పవన్ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. రాజకీయాల్లో ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉంటుందని, వారు తీసుకునే నిర్ణయాలను గౌరవించాలని ఆయన అభిప్రాయపడ్డారు. Normally I don't give advices to anybody because everyone is capable, once someone is old enough, I think even to my own kids I don't give them advice unless I am asked. But when it comes to the question you raised to Mr. Vijay, they're capable and he's a very big hero, very big star, and everyone has a right to come into to set up a political party, to come into politics. I think it's great if they serve their own, whatever their role they have they gotten into. But you have to stick around. My question to anybody is, even for example, right from the Mr. Shiva to anyone, no matter who, big, small, it doesn't matter. I think to achieve anything, you have to stick around. You have to you have to be an exceptional risk taker. Don't expect any results, which I didn't expect. When I got into politics, I told myself there was no precedent and there was no hope for me. I only came into politics because there's a lot of unanswered questions in me. There's a lot of anger and injustice. I want to say something. I want to stand for something. In this process, I never had a thought to become something. I want to do something. So that should be what I think anyone should look at it, no matter who they are and what they are. తాను సాధారణంగా తన సొంత పిల్లలకే సలహాలు ఇవ్వనని, ఎవరైనా ఒక వయసు వచ్చిన తర్వాత వారిని అడిగితే తప్ప తాను సలహాలు ఇవ్వటానికి ఇష్టపడనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయ్ వంటి సమర్థవంతమైన వ్యక్తికి, భారీ ప్రజాదరణ ఉన్న స్టార్కి సలహాలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. విజయ్ రాజకీయాల్లోకి రావటం చాలా గొప్ప విషయమని, ప్రజలకు సేవ చేయాలనుకునే ఎవరినైనా తాను స్వాగతిస్తానని స్పష్టం చేశారు. స్వతంత్రంగా ఉండాలా లేక పొత్తు పెట్టుకోవాలా అనేది విజయ్ తన సొంత ఆలోచనలు, లక్ష్యాల మేరకు నిర్ణయించుకోవాల్సిన అంశమని తెలిపారు. నటన నుండి రాజకీయాలకు రావటం అనేది ఒక పెద్ద మలుపు అని, విజయ్ ఇప్పటికే తనదైన ముద్ర వేశారని పవన్ ప్రశంసించారు. ప్రతి ఒక్కరికి రాజకీయ పార్టీ పెట్టుకునే హక్కు, రాజకీయాల్లో రాణించే హక్కు ఉంటుంది. ఒక వ్యక్తి ఏ పాత్రలో ఉన్నా, స్వతంత్రంగా ఉన్నా లేదా కూటమితో ఉన్నా, వారు ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తున్నారనేదే ముఖ్యమని పవన్ కళ్యాణ్ వివరించారు. విజయ్ తన రాజకీయ ప్రయాణంలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా అది ప్రజల ప్రయోజనాల కోసం ఉండాలని ఆకాంక్షించారు. తమిళనాడు రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, అక్కడ విజయ్ తన వ్యూహాలను ఎలా అమలు చేస్తారనేది ఆయన సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు. విజయ్ రాజకీయ రాకపై పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు తమిళనాడు, ఇటు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.